జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల మండలం ఊడూరు రైతులకు రుణమాఫీ చేయాలంటూ జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై రైతులతో కలిసి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు కొర్రీలు. ఇక కొర్రీల ఆంక్షలు లేకుండా కూడా విడతల వారీగా కాకుండా ఏకకాలంలో అందరికీ 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులందరికీ తక్షణమే రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ డిమాండ్ చేశారు. రైతులతో కలిసి రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు చేరుకుని రాస్తారోకో చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ని క్లియర్ చేశారు. మరి ముక్కు నేలకు ఎవరు రాయాలి? అలా ఇవాళ రేవంత్ రెడ్డి మరి ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి మరి ఆయన పక్కకు జరగాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చాతగాని అసమర్థ సీఎం, ఇలా రైతుల వ్యతిరేక సీఎం కనుకనే ఇవాళ ఇన్ని రకాల రైతులను ప్రజలను తెలంగాణ ప్రజలందరూ మోసం చేస్తూ ఉన్నారు. కనుక భారత రాష్ట్ర సమితి పక్షాన ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా రైతు భరోసాకు దిక్కులేదు, తులం బంగారానికి దిక్కులేదు. కనుక రైతు భరోసా ఇవ్వాలి, వెంటనే ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. అదేవిధంగా ఇలా రుణమాఫీ కూడా 100% కొర్రీ లేకుండా, షరతులు లేకుండా 100% రుణమాఫీ.